ఎంతో కాలంగా తపస్సులు చేస్తున్నాను. మన ఆరాధ్య దైవం జటాకి ప్రీతిపాత్రుడనయ్యి కార్యసాధనకు అతి చేరువలో ఉండగా అంతా నాశనం చేశారు. అటువంటి వారు ముందు ముందు కూడా మనకు అడ్డమే. అందుకే వారిని అంతం చేస్తాను. గురువు మీదనే చేయి చేసుకుంటావా? చెయ్యే కాదు, కాలు కూడా చేసుకుంటాను. మాయా! మాయనే అంటున్నాను. గురువా? ఏం నేర్పించావు నాకు? చదువా? సంస్కారమా? నడవడిక? శ్లోకమా? వేదమా? ఏం నేర్పించావని గురువు స్థానానికి అర్హుడివి కావడానికి? చెడు నేర్పించావు, చెడు దారిలో నడిపించావు, మంచివారికి దూరం చేశావు. నీ మాయలో పడి ఎన్నో తప్పుల్ని చేశాను. ఇప్పటికీ మంచిదానిలాగా మారాను. మంచి మార్గంలో నడవడానికి నిర్ణయించుకున్నాను. నువ్వొచ్చి మళ్ళీ ఆ రొంపులోకి దించుతాను అంటావేంటి? బుద్ధుందా నీకు? నువ్వు కూడా మారి మనిషి బాబు. అన్నీ వదిలేసి కష్టపడి బ్రతుకు. ఇక మీదట నన్ను కలవడానికి ప్రయత్నం చేశావంటే పోలీసులకి పట్టిస్తాను. నీకు నాకు సంబంధం లేదు. పో. నువ్వు మారినా నేను మారను. అవని అక్షయలను వదలను. వాళ్ల మీద పగని సాధించుకుంటాను. వాళ్ళ జోలికి వెళ్తే నేను నిన్ను వదలను. వెళ్ళు. మళ్ళీ వచ్చిందంటే ఏదో స్కెచ్తోనే వచ్చుంటుంది కదా. అంతేగా మరి. పాము పగ ఎంత ప్రమాదమో ఈ మాయ లాంటి వాళ్ళ ఆశయాలు కూడా అంతే ప్రమాదం. జీవితంలో నా కంటికి కనిపించొద్దని అన్నాను కదా, మరెందుకొచ్చావు? నువ్వు మాకు గతంలో మేలు చేశావు అనే కృతజ్ఞతతో పల్లెటూరులో కొట్టలేకపోయాను. మళ్ళీ ద్రోహం చెయ్యాలనొచ్చావు. ఇప్పుడు కొట్టినా తప్పు లేదు. థ్యాంక్ యూ ఆంటీ గారు. చెంపదెబ్బ తిని థ్యాంక్స్ చెప్తున్నావేంటి? చెంపదెబ్బ తిన్నా తప్పులేదు. ఆహా, నా వల్ల అన్ని తప్పులు జరిగాయి. ఏంటి అంతలా మారిపోయావు? చూడమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయ్. ఇంకా నువ్వు మా ఇంటికి రావద్దు. మీ దగ్గర ఇంకా నేను పని చేస్తున్నాననే నెపంతో వస్తున్నారా? అయితే నేను జాబ్ నుంచి రిజైన్ చేస్తాను. ఇక బయలుదేరు. వెళ్ళిపోతాను ఆంటీ గారు. నన్ను క్షమించాను అని ఒక్క మాట చెప్పండి, వెళ్ళిపోతాను. కోటీశ్వరాలైన ఈ మాయ ఇంతవరకు ఒకరితో కాళ్ళు పట్టించుకుంది కానీ ఒకరి కాళ్ళు పట్టుకోలేదు. మాంత్రికుడి మాయలో పడిపోయి మీ అందరినీ మోసం చేసి పెళ్లి వరకు వెళ్ళిపోయాను. నా తల్లిదండ్రుల ముందు చంపలు వేసుకున్నాను. క్షమించారు కానీ అసలైన క్షమాభిక్ష మీ దగ్గర నుంచి తీసుకోమన్నారు. పెద్దవారు మీరు. మీ పిల్లల్ని క్షమించినట్టు నన్ను కూడా క్షమించండి. మీరు క్షమించకుంటే నేను బ్రతకడం అనవసరం. దయచేసి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి ఆంటీ గారు. ఇక మీదట మీ ఇంటికి రాను. మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన చేయను. ప్లీజ్ ఆంటీ. మాయలో నిజంగానే మార్పు వచ్చింది. క్షమించేయండి అత్తయ్య. అవునమ్మా, ఇటువంటి సమయంలో నీ ముందు నటించాల్సిన అవసరం కూడా పాపం తనకు లేదు. మనసులో మర్మం, బ్రెయిన్ లో నేర ఆలోచన ఉన్నప్పుడు
ఏదో ఓవర్లోడ్ మోస్తున్నట్టు భారంగా ఉండేది. ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. నీకు అటువంటి ఫీల్ కలుగుతుంది, ట్రై చేయి. నువ్వు చేంజ్ అయ్యావనుకో, ఆటోమేటిక్గా కృష్ణ వసంత గారు కూడా చేంజ్ అవుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, ఓకే? చెడ్డ వాళ్ళందరూ మంచోళ్ళైపోతే తెలుగులో కనిపెట్టిన స్వార్థం, అవకాశవాదం, దోపిడీ, నేరం, కన్నం లాంటి పదాలన్నీ ఏమైపోవాలి? పోలీసులు, స్టేషన్లు, లాయర్లు, కోర్టులు ఏమైపోవాలి? అసలు ఈ లోకమే ఏమైపోవాలి? మాయ ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నా ఎందుకో నమ్మాలనిపించడం లేదు. ఇది ఎటువంటి పరిస్థితికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి. నాగమ్మ, చిలకమ్మ, నేను అర్చనగా ఉన్నా, అక్షయ్గా ఉన్నా మీరు నన్ను గుర్తుపడతారని నాకు తెలుసు. ఆ మాయ గుట్టంతా బయటపడిన తర్వాత నానమ్మ వాళ్ళు మారుతారని, అమ్మకు మంచి రోజులు మొదలవుతాయని అనుకున్నాను, కానీ ముందులాగే ఉంది పరిస్థితి. ఇదివరకిట్లాగే అమ్మను ఘోరంగా అనుమానిస్తున్నారు, నా పుట్టుకను అవమానిస్తున్నారు.